ఉండిపోయేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు. అది ఆర్ధా నక్షత్రంలో వెలిశాడాయన. నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూడండి, నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటారు. ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది. అది సృష్టికి ప్రతీక. నవ్వుతూ ఉంటుంది ముఖం, అది స్థితికి ప్రతీక. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, అది లయకి ప్రతీక. ఒక పాదం ఈ మాయా అనబడేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంటుంది. ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు తానై మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు. కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు. ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరం